మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్య చెంప జానకి పగలగొడుతుంది. క్షమించమని అడుగు అని చెప్తూ ఉంటుంది. పెదనాన్న నన్ను క్షమించండి పెదనాన్న అని ఆద్య చెప్తూ ఉంటుంది. తప్పైపోయింది, మాతో పాటే పెద్దమ్మ బయటికి వచ్చేస్తే మీకు దూరం అయిపోతుందని నేను అలా మాట్లాడాను పెదనాన్న, అంతేకాని మీరు బయటకు వెళ్ళాలన్న ఉద్దేశం నాకైతే అస్సలు లేదు. తప్పైపోయింది, క్షమించండి పెదనాన్న అని ఆద్య బతిమలాడుతూ దండం పెడుతూ వేడుకుంటుంటుంది. నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎలా అయితే ఎలా అయింది, నేను సీను పెద్దమ్మని తీసుకొని బయటికి వెళ్ళిపోతాం పెదనాన్న అని ఆద్య దండం పెడుతూ ఉంటూ ఏడుస్తూ ఉంటుంది. అవును మావయ్య, దయచేసి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి, మేమే వెళ్ళిపోతాం అని సీను కూడా దండం పెడుతూ ఉంటాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను పెదనాన్న అని ఆద్య కాళ్ళు పట్టుకోబోతూ ఉంటుంది. ఆగు, నాకు 2 నాలుకలు 2 మాటలు లేవు, ఒకటే మాట ఒకటే ధర్మం, ఆగు అని లోపలికి వెళ్ళి ఆస్తిపత్రాలు తీసుకొస్తాడు. ఇదిగో ఇవి ఈ ఇంటి ఆస్తిపత్రాలు, మిగతా అన్ని ఆస్తిపత్రాలు కూడా ఇందులో ఉన్నాయి అని గీతపై పెడతాడు. ఏంట్రా, వాళ్ళ నాన్నకి ఇచ్చింది 10 ఎకరాలు మాత్రమే, నువ్వు నీ తెలివితో దాన్ని 100 ఎకరాలు చేసావు, ఇప్పుడు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తానంటావేంటి? ఆ 10 ఎకరాలు ఈ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసి మిగతా 90 ఎకరాలు మనం పంచుకోవచ్చు కదా అని బామ్మ చెప్తూ ఉంటే, లేదమ్మా ఇప్పుడు ఆ 90 ఎకరాలు నేను తీసుకున్నాననుకో, ఆ 10 ఎకరాల మీదే ఇదంతా మీరు సంపాదించగలిగారు, లేకపోతే లేదు కదా అన్న మాట మళ్ళీ వీళ్ళ నోటి నుంచి వినాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదమ్మా, అందుకే ఆస్తి మొత్తం కూడా వీళ్ళకే ఇచ్చేస్తున్నాను, తీసుకో శివ వెళ్ళిపోదాం పద అని రఘురాం వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి ఆగండి అని జానకి రఘురాం కాళ్ళు పట్టుకుంటుంది. మమ్మల్ని క్షమించండి, అలాంటి మాటలు మాట్లాడకండి అని బతిమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఇంటి నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇలా అడ్డుపడితే నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోవాల్సి వస్తుంది అని రఘురాం చెప్తూ ఉంటే, జానకి అయితే ఇది విని చాలా బాధపడుతూ ఉంటుంది. జానకి కుప్పకూలిపోయి మరి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రఘురాం తన కుటుంబంతో బయటకు వచ్చి నడిచి వెళ్తూ ఉంటాడు. ఆద్య కూడా జానకి దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. పెద్దమ్మ, నేను మీ ఇద్దరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను ఇలా మాట్లాడాను, నేను మాట్లాడడం వల్ల మీరు ఇలా విడిపోతారని నేను అసలు అనుకోలేదు పెద్దమ్మ అని చాలా బాధపడుతూ ఉంటుంది. సీను కూడా ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అందరూ ఇంటిని తిరిగి చూస్తూ వెళుతూ ఉంటారు. రామలక్ష్మి అయితే ఫోన్లో శౌర్య ఫోటోలు చూసుకుంటూ శౌర్యతో తాను ప్రవర్తించిన తీరంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. శౌర్యని అర్థం చేసుకోకుండా అనరాని మాటలు రామలక్ష్మి ఎన్నో అన్నటువన్నీ గుర్తు తెచ్చుకొని మరీ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య చాలా సంతోషంగా రామ అని పిలుస్తూ ఉంటాడు. రామలక్ష్మి అయితే అవే ఆలోచిస్తూ బాధపడుతుంటుంది. శౌర్య రామలక్ష్మిని చెవి పెట్టుకుని తన వైపు తిప్పుకుంటాడు. రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది రామ, ఎందుకు ఏడుస్తున్నావు, మీ అమ్మ నాన్న గురించా అని కన్నీళ్లు తుడుస్తూ శౌర్య అడుగుతూ ఉంటాడు. కాదు, మీ గురించే అని రామలక్ష్మి అంటుంది. ఏంటి రామ, నా గురించా? నేను చాలా సంతోషంగా నీ పక్కనే ఉంటే నువ్వు పరధ్యానంగా నా గురించి ఆలోచించడం ఏంటి, బాధపడటం ఏంటి అని శౌర్య అడుగుతూ ఉంటాడు. నేను మీ గురించి బాధపడుతున్నది ఆలోచిస్తున్నది ఇప్పుడున్న మీ గురించి కాదు సార్, ఒకప్పుడు నా వల్ల బాధపడ్డ మీ గురించి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని నేను మిమ్మల్ని ఎన్ని మాట్లాడినాను, ఎంత బాధ పెట్టాను, ఎన్ని తిట్లు తిట్టాను, ఇవన్నీ తలుచుకుంటుంటే మీరు ఇవన్నీ ఎలా తట్టుకొని నిల్చున్నారు అనిపించి నాకు చాలా బాధేస్తోంది సార్. మీరు ఎంత బాధపడి ఉంటారు, మీరు ఎలా తట్టుకొని నిలబడగలిగారు సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఏడుస్తుంటే, ప్రేమే తట్టుకొని నిలబడేలా చేసింది రామ అని శౌర్య చెప్తాడు. లేదు సార్, మీరు అబద్ధం చెప్తున్నారు అని రామలక్ష్మి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. లేదు రామ, నా మనసుకి మందు నువ్వే, గాయం నువ్వే అని శౌర్య రామలక్ష్మి పట్టుకొని చెప్తూ ఉంటాడు. లేదు సార్, నేను కేవలం గాయం మాత్రమే, మందును కాదు అని రామలక్ష్మి చెప్తుంది. లేదు రామ, నిజం తెలిస్తే నేనేమైపోతాను, నాకు ఏం శిక్ష పడుతుందో, మీ నాన్న నన్ను ఏం చేస్తాడని నువ్వు ఎంత భయపడ్డావు, అక్కడే నీ ప్రేమ గెలిచింది. అస్మిత ముందు నువ్వు గెలిచావు రామా, అస్మిత ఓడిపోయింది, నా మీద నీ ప్రేమ మరింత గొప్పగా కనిపించింది అని రామలక్ష్మిని పట్టుకొని శౌర్య అయితే చాలా ప్రేమగా చెప్తూ ఉంటాడు. ఆ ప్రేమే అస్మితను తట్టుకొని నిలబడి నిజం నీకు తెలిసేలా నేను చేయగలిగాను, నా ప్రేమ గెలిచింది రామా, ఆ ప్రేమే అని శౌర్య అంటూ ఉంటే, ఏది ఏమైనా అస్మిత విషయంలో నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, సారీ సార్, ఐఎమ్ రియలీ సారీ అని శౌర్య చేతుల్ని తన ముఖానికి అందించుకొని రామలక్ష్మి సారీ చెప్తూ ఉంటుంది. రామ, మన మధ్య ప్రేమ తప్ప క్షమాపణలు ఉండకూడదు రామ, నువ్వు నా కోసం ఒకటి చేయాలి రామా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. ఏంటో చెప్పండి సార్, మీకోసం నేను ఏమైనా చేస్తాను సార్, ఏం చేయాలో చెప్పండి సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆగిన నీ హాకీ ప్రయాణాన్ని అలాగే ఆపేయకూడదు,
నీ హాకీ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తానని, మంచి కప్పు హాకీలో సాధిస్తానని నువ్వు చెప్పు రామా. నేను అంతకన్నా సంతోషిస్తాను. నాకు అంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు రామా అని శౌర్య అంటాడు. రామలక్ష్మి అయితే చాలా షాక్ అయి చూస్తూ, సార్ ఇప్పుడు పిల్లలు పుడతారు కదా, మరి హాకీ ఎలా సార్ అని అడుగుతూ ఉంటుంది. మన ప్రేమ పెళ్ళి హాకీకి అడ్డు కాకూడదు రామా. మన పెళ్ళి నీ ఆటకి ఆశయానికి అడ్డు కాకూడదు. నా వెనుక నువ్వు భార్యలా నడవాలని నేనెప్పుడు కోరుకోను. నేను నీ కోచ్గా నీకు అండగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తూ కోచ్గా నీ వెంటే ఉంటాను రామా. నేను నీకు ఏం కావాలన్నా చేసి పెడతాను. నువ్వు అనుకున్నది సాధించాలి అని శౌర్య అంటాడు. రామలక్ష్మి అయితే ఇక చాలా సంతోషంగా ఆనంద బాష్పాలు కారుస్తూ శౌర్య వైపే చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఒక్కసారిగా శౌర్యని హక్ చేసుకుంటుంది. ఇద్దరు ఒకరినొకరు అయితే చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. శౌర్య కూడా హక్ చేసుకుంటూ రామలక్ష్మి తలని మురుతూ ఉంటాడు. సార్, నేను మీరు అనుకున్న గోల్ని సాధించి తీరుతాను సార్. నేను మీ పక్కన భార్యగా ఉంటాను. అలాగే మీ ఆధ్వర్యంలో హాకీ కూడా ఆడతాను. మీ గోల్ని సాధించి పెడతాను సార్. మీరు అనుకున్న కళ నేను నెరవేరుస్తాను సార్. మీ డ్రీమ్ని నేను నెరవేరుస్తాను సార్. నేను నెరవేరుస్తాను అని రామలక్ష్మి అంటుంది. శౌర్య అయితే మరింత సంతోషంగా ఉంటూ ఆనందంగా రామలక్ష్మి నుదుటిపై ముద్దు పెడతాడు. రామలక్ష్మి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీ డ్రీమ్ నెరవేరుస్తాను సార్ అన్న రామలక్ష్మి మాటలకైతే శౌర్య చాలా సంతోషంగా ఉంటాడు. ఇక రఘురామ్ కుటుంబం ఎండ్లో నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ప్రభాస్ అతని ఫ్రెండ్ మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. రఘురామ్ ఇక ఎండలో చెమటలు పడుతూ ఉంటే తుడుచుకుంటూ నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఆ ఎండకి ఇక నడవలేక వెళ్తూ ఉంటారు. నలుగురు ఊరు పెద్దలు రఘురామ్ని అలా చూడలేక రఘురామ్ ఈ గారు ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే అని రఘురామ్ చెప్తాడు. అర్థం కాలేదండి అని వాళ్ళందరూ అడుగుతూ ఉంటే, ఇది కూడా అర్థం కాకుండా ఎలా పెద్ద మనుషులు అయ్యారని మీరు? ఊరి చివర ఈయనకి ఒక పెంకిటిల్లు ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాడు అని ప్రభాస్ అంటాడు. ఇప్పటిదాకా దర్జాగా వెలగబెట్టిన ఆ ఇంట్లో ఇప్పుడు ఈయనకి స్థానం లేదు. ఇక నుంచి ఆ పెంకుటిల్లే ఈయన గారికి ఆ స్థానం అని ప్రభాస్ అయితే నవ్వుతూ చెప్తూ ఉంటాడు. అక్కడికే ఇలా కట్టుబట్టలతో ఉత్త చేతులతో బయలుదేరి వెళ్తున్నారు మన రఘురామ్ గారు అని ప్రభాస్ అంటాడు. ఈ వెంకట్రావు శివరామ్కి అయితే ఆ మాటలు విని చాలా కోపం వస్తూ ఉంటుంది. ప్రభాస్ గారు చెప్పేది నిజమేనానండి? మీరు ఆ పెంకుటిల్లికి వెళ్తున్నారా? అయినా మీరేంటండి ఆ పెంకుటింటికి వెళ్ళడం? మాకేం అర్థం కావటం లేదు అని ఊరి జనాలందరూ కూడా రఘురామ్ని అడుగుతూ ఉంటారు. మీకు ఇంకా అర్థం కావడం లేదా? ఆయనకి ఆ ఇంట్లో స్థానం లేదు అంటే ఈయన గారు ఆయన భార్యను వదిలేసి ఆ పెంకుటింటికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. వీళ్ళు కలిసి ఉండడం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ నాస్తి కాదు కదా, అందుకే వదిలేసి ఆ పెంకుటింటికి వెళ్ళిపోతున్నాడు అని ప్రభాస్ అంటాడు. రఘురామ్ అయితే ఇదంతా వింటూ ఉంటాడు.